ముగ్గుల పోటీలను నిర్వహించాలని మరి కార్యక్రమం ద్వారా ఈ యొక్క సంస్కృతిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచుకుంటున్నటువంటి జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జిల్లా మాజీ అధ్యక్షురాలైనటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి పద్మజారెడ్డి గారు, అదేవిధంగా జయశ్రీ గారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు, పాండంగారెడ్డి గారు, కౌన్సిలర్ రామాంజనేయులు గారు, కొండన్న గారు, కృష్ణనాయక్ గారు, సాహితీ గారు, అదేవిధంగా ఉన్నటువంటి యువమోర్చా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ గారు, మైనార్టీ మోర్చా ఫారూక్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి సోదరి అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా పిల్లలందరికీ కూడా, స్టూడెంట్స్కి అందరికి, గర్ల్స్ స్టూడెంట్స్కి అందరికి కూడా దీనికి సహకరించినటువంటి మరి ఈ యొక్క పోటీలకు జడ్జిలుగా ఇచ్చేసినటువంటి శోభారాణి గారు, భానుకుమారి గారు, మరి మీడియా మిత్రులకు అందరికీ నాయక నమస్కారం. సంక్రాంతి పండుగ అంటే మనమందరం మామూలుగా ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ముగ్గులు వేసుకుంటారు. ఫస్ట్ పొద్దున ఆడపిల్లలు లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళే పోయి ముగ్గులు వేస్తారు ఇంటి ముందు. సో అటువంటి ఒక గొప్ప సంస్కృతిని అంటే రాను 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 తరిగిపోతుంది. ఇంటి ముందల ముగ్గులు వేసేది తగ్గిపోయింది, పండుగలు వస్తే కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ సంస్కృతిని మనం ఇతను ఎంకరేజ్ చేయాలి, గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, గృహిణులకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతోన ఈ యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చాలా చక్కగా మరి ముగ్గులు వేసినటువంటి మరి సోదరీమణులు చాలా ఒక థీమ్తో, ఒక ఆలోచనతో, ఒక ఐడియాస్తో చాలా చక్కగా ముగ్గులు వేసినారు. అదేవిధంగా అమ్మాయిలు కూడా చాలా చక్కగా వాళ్ళ ఐడియాస్, వాళ్ళకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్తో చక్కగా ముగ్గులు వేసినారు. సో వారి యొక్క అంటే మనం మామూలుగా ఇంతకుముందు చాలా ఎక్కువ ముగ్గులు సంక్రాంతి పండుగ వస్తుందంటే ముందు నుంచే ముగ్గులు ప్రాక్టీస్ చేసేది. ముగ్గులు ప్రాక్టీస్ చేసి పండుగ రోజు ఇంటి ముందు ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో ముగ్గులు నింపేది. కానీ ఈరోజు మనకు ముగ్గులు ఇంటి ముందర ప్లేస్ కూడా తక్కువైపోతుంది. రాను రాను ఆ ముగ్గులు కూడా వేసేటటువంటి కూడా తగ్గిపోతా ఉంది. రోజు ఇంత కొద్ది స్థలం ఉన్నా చిన్న ముగ్గనే ఇంటి ముందర వేసుకుంటాం ముంగిట్లో. సో ఈ విధంగా ఇప్పుడు రాను రాను ఇంకా ఈ ముగ్గుల పట్ల, మన సంస్కృతి పట్ల, ఈ యొక్క సంస్కృతిని ఇంకా మనం పెంచుకోవాలి, దీన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఈరోజు అమ్మాయిలు చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఎక్కడికి ఎదిగినా, ఎంతకు ఎదిగినా మన సంస్కృతిని మర్చిపోతున్నటువంటి ఒక ఆలోచన మన అందరిలో కూడా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి దాంట్లో భాగమే దీన్ని ప్రోత్సహించాలనేటటువంటిది పోటీల ద్వారా ప్రోత్సహించి ఒకరినొకరు నేను బాగా వేస్తానా, నేను బాగా వస్తానా, నాకు ఫస్ట్ వస్తా, నీకు ఫస్ట్ వస్తా, ఎవరు బాగా చేసిండ్రు, ఈ పోటీ తత్వంతో వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ కూడా ఇక్కడ చూపించడానికి అవకాశం వస్తుంది. సో అవకాశంని మరి కల్పిద్దామనేటటువంటి ఒక ఆలోచనతో ఈ ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో పాల్గొన్నటువంటి అక్క చెల్లెళ్ళకి, అదేవిధంగా అమ్మాయిలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యొక్క ముగ్గుల పోటీలలో మరి పాల్గొని వారికి పాల్గొన్న వారు కానీ సహకరించినటువంటి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి జడ్జీలుగా విచ్చేసినటువంటి భానుకుమారి గారు, శోభారాణి గారు ఇద్దరికి కూడా మరి యొక్క వేసినటువంటి ముగ్గుల పైన, వాళ్ళు వేసిన థీమ్ పైన కానీ, వాళ్ళు వేసినటువంటి ఐడియాస్ పైన కానీ, వాళ్ళు వేసిన ముగ్గు ఏ విధంగా ఉంది, ఈ ఆలోచనతో వేసినటువంటి విషయం పైన వాళ్ళు జడ్జీలుగా ఉండి న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్గా మరి ప్రైజ్ను 2 వింగ్స్లో అంటే గర్ల్స్ వేరే, మళ్ళీ గృహిణులది వేరే 2 విభాగాలు పెట్టినాం.
ఆ 2 విభాగాల్లో కూడా వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు జడ్జీలుగా నిర్ణయిస్తారు ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని. వారికి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. అదేవిధంగా పాల్గొన్నటువంటి వాళ్ళకి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది, రేపటి నుంచి ఈ పండుగ సంక్రాంతి పండుగతో పాటు మనకు రాబోయేటటువంటి జనవరి 22వ తేదీ నాడు మనమందరం కూడా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు జనవరి 22. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనవరి 22వ తేదీ నాడు అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరగబోతా ఉంది. వందలాది సంవత్సరాలుగా మనమంతా కూడా అయోధ్యలో రామాలయం గురించి విన్నమే తప్ప మరి నిర్మాణం జరుగుతుందని ఎవరు ఎన్నడూ ఊహించలేదు. ఎప్పుడు వివాదాల్లో ఉన్నదని ఎవరు కడతారో ఏమో అవుతుందా ఇది అనేటటువంటి ఆ రామాలయ నిర్మాణం మరి మోదీ గారి యొక్క టర్మ్ లో అది రూపుదిద్దుకోవడం, టెంపుల్ ప్రారంభం చేయడం పూర్తవుతూ ఈరోజు పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22వ తేదీన జరుగుతుండడం కూడా మన అందరి కూడా మన జీవితాలలో ఎన్నటికీ మర్చిపోయినటువంటి రోజు. మరి ఆ రోజు ఒక స్వర్ణాక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు. ఎందుకంటే అటువంటి రోజు ఎన్నడో మన చరిత్రలో ఎవరు ఎన్నో ఏళ్లు ఎన్నో తరాలుగా అంతా ఎదురు చూసినప్పటికీ కూడా మనమందరం దాన్ని చూడబోతా ఉన్నాం కళ్ళారా. ఆ రోజు ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూడబోతా ఉన్నాం. ఆ తర్వాత అయోధ్యలో రాముని టెంపుల్ గా మనం దర్శనం చేసుకోబోతాం భవిష్యత్తులో. కాబట్టి అందరూ రేపటి నుంచే రేపు 14వ తేదీ నాడు అంటే వారం రోజులు 22వ తేదీ మనకు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. కాబట్టి వారం రోజులు ప్రతిరోజు ప్రతి ఊర్లో ఉన్నటువంటి గుడులు, ప్రతి వాడలో ఉన్నటువంటి గుడులను శుభ్రం చేసుకొని ఆ వాతావరణం అంతా కూడా చుట్టుముట్టు కూడా పరిసరాలను శుభ్రం చేసుకొని ఒక పవిత్రమైనటువంటి దేవాలయాల ముందు పవిత్రమైనటువంటి వాతావరణం ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకొని ఆ శుభ్రంగా గుడి పరిసరాలను శుభ్రం చేసుకొని గుళ్ళను శుభ్రం చేసుకొని అక్కడ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి 22వ తేదీ నాడు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో అన్ని గుళ్లలో మరి పెద్ద ఎత్తున పూజలు కళ్యాణాలు ఆ రోజు జరిగే విధంగా మనం అందరం పాల్గొంటూ మరి ఆ రోజు సాయంత్రం రామజ్యోతిని ప్రతి ఇంట్లో కూడా రామజ్యోతిని వెలిగించి శ్రీరాముని మన ఇంట్లోకి మన ముంగిట్లోకి మన ఇంట్లోకి ఆహ్వానించాలని చెప్పి మరి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికీ అందరికీ కూడా దేశ ప్రజలకు అందరికీ కూడా వారు కోరినారు. మనం కూడా ఈరోజు ఆ యొక్క ఏదైతే ప్రధానమంత్రి గారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మన ఎన్నో ఏండ్ల కళ 100 సంవత్సరాల కళ నిజంగా పోతున్నటువంటి తరుణంలో ఒక పవిత్రమైనటువంటి రోజున మన ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరు రామజ్యోతిని వెలిగిద్దాం. మన ఇంట్లో అందరి కూడా రాముని మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం శ్రీరాముని అని చెప్పి శ్రీరాముల వారిని మన ఇంట్లోకి ఆహ్వానిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి బ్రహ్మాండంగా రేపటి నుంచే మరి ఈ కార్యక్రమాల్లో అందరూ ప్రతి చోట కూడా పాలుపంచుకొని మరి దేశమంతా ఈరోజు ఈ పండుగను చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మనమంతా కూడా ఈరోజు రాముల వారి అక్షింతలని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈరోజు వితరణ చేస్తా ఉంది. అయోధ్య రామ మందిరం కమిటీ ద్వారా వచ్చినటువంటి అక్కడ రాముల వారిని పూజించినటువంటి అక్షింతలు ఈ రోజు రాముల వారి ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ఎంతో శక్తి కొలది చందాలు ఇచ్చినారు. ఈరోజు నిర్మాణంలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరాముల వారి అక్షింతల్ని ప్రతి ఇంటికి పంపించినారు. కాబట్టి ఆ అక్షింతలను కూడా ప్రతి ఒక్కరు పవిత్రంగా ఇవాళ తీసుకుంటా ఉన్నారు. ఆ రోజు అక్షింతలని మనం పూజించుకొని మనం అందరం కూడా రాముల వారి అక్షింతలుగా భావించి మనం అక్షింతలు కూడా ఇంట్లో ఆ రోజు కూడా పూజ చేసుకొని బ్రహ్మాండంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు మనం కూడా మన ఇంట్లో బ్రహ్మాండంగా గుళ్లల్లో ఇళ్లల్లో పూజలు నిర్వహించుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై శ్రీరామ్.